కోసమే, ప్రేక్షకుల కోసమే ఏదో వాళ్ళ అటెన్షను, వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అనేది ఎప్పుడు నా కోరికమ్మ. అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను. సో అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తా. ఇక హీరో అంటారా, అది ఇప్పట్లో ఆలోచన లేదు. సో యాజ్ ఆఫ్ నౌ డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను, మంచి పాజిటివ్స్. ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్లు అడుగుతున్నాను మీరు? ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు, అప్పుడే మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు. విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అండ్ జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది. అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గారపట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొనెదల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 రాబోతుంది. అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలీదు. తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకర్ ప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని, ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ, బావగారు బాగున్నారు కానీ, ఘరానామోడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది. సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఈ కథ చేసిన దగ్గర నుంచి కూడా. సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి, ఓకేనా, ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి, అద్భుతంగా డ్యాన్సులు చేసి, ఎనర్జీతో, స్లిమ్గా, ట్రిమ్గా, హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకి తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన తీసుకుంటున్న డిసిప్లిన్ అన్నిటికీ. అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం. సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అని ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక సూపర్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని, ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న కాలేజ్, నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్. సో దాంట్లో సాంగ్ని రిలీజ్ చేయబోవడం ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేస్తున్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అనగానే ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా ఒక 4 పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు నలుగురు ఒక 4 పిల్లర్స్. సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. సో నా అదృష్టం, నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి. అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ జనవరి 12 మన శంకర్ ప్రసాద్ గారు మీ థియేటర్స్లో. థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడే నేను చిరంజీవి గారు మేము అనుకున్నది ఏంటంటే, సార్ ఒక వెరీ కామన్ టైటిల్ పెడదాం, ఎందుకంటే ఆడియన్స్ బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే టైటిల్, వాళ్ళ మధ్యలో ఉండే ఒక పేరులాగా ఉంటే బాగుంటుంది. హీరోయిజం జనరల్గా హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. సో హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్. సో ఆ పేరునే తీసుకొని సినిమాలు పెట్టడం జరిగింది. అండ్ కరెక్ట్ కూడా బాగుంటుందని, అది కూడా మనం ఓన్ చేసుకున్నట్టు, ఇదిగో మన అనిల్, మన సాహు, మన సుష్మిత గారు ఇలా అన్నట్టు మన శంకర్ ప్రసాద్ గారు ఇలా కలోక్యల్గా పెడితే బాగుంటుందని పెట్టాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆడియన్స్ కూడా ఇది మన ఫిలిం అనే ఒక ఓన్ చేసుకునే విధంగా కూడా టైటిల్ ఉండటం హ్యాపీగా అనిపిస్తుంది అండి. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ పొంగల్ నాకు ఒక జాయ్ఫుల్ రైడ్లా ఉంటుంది. ఏదో నేను మా ఊరు వచ్చినట్టు, మా సొంత ఊరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తుంటే అంత కనెక్ట్ ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. అండ్ ఈసారి కూడా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే, హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను. ఆ సినిమా 2 గంటల 25 నుంచి 2 గంటల 40 నిమిషాల సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయగలనే ఒక కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్తాను.
సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు. మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిలిం ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే లాస్ట్ ఒక 20-25 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. దట్స్ ఆల్. సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీ కదండి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. సో మీరు చెప్పిన స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు, ఇంకొక స్పేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మా డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే. డెఫినెట్గా లెట్స్ సీ ఏదన్నా జరిగితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే, మనకు తెలిసిన లాజిక్కే. సినిమాని జడ్జి చేసేది ఎవరు? ప్రేక్షకులు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ప్రేక్షకులు. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు, వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్, వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమాకి ఒకలా వస్తుంది. సో వాళ్ళని నేను తప్పు పట్టలేదు, ఎప్పుడు పట్టలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మేము ఇది ఇచ్చాం కదా, మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఆడియన్స్ ఇచ్చిన వర్డిక్ట్ని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు నాకు కంప్లైంట్ లేదు. నా ఆశ, నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది. వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్. సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. ఒక సినిమా, ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మొదటి రోజు ఒక 2 గంటలు 3 గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి అందరి హీరోలకు ఉందండి. ఒక చిరంజీవి గారికైనా కాదు, ప్రతి హీరోకి ఉంది. సినిమా కంటెంట్ బాగుందనుకోండి, ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదని నమ్ముతాను. సో అందరి హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటి జరుగుతుంటే నా విన్నపం ఏంటంటే, ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ హీరో సినిమా వచ్చినా బాగుందన్నప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రాను ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం మార్చలేము. బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరూ ఉంటే అందరు సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనశంకర వరప్రసాద్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మూవీ అయితే మాత్రం రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనిల్ రావిపూడి గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉండబోతుంది ఈ మూవీ? సో దీనికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మల్టీ స్టార్స్తో ఈ మూవీ తీస్తున్నారు, ఎలా ఉండబోతుంది? మీ వాయిస్లో ఉన్నంత సౌండ్లా ఉండబోతుందమ్మా. సో ఖచ్చితంగా సినిమా పండక్కి మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు, అది మాత్రం పక్కా. సార్ మల్టీ స్టార్స్ సంబంధించి అంటే ఇటు వెంకటేష్ గారు, ఇటు చిరంజీవి గారు ఇద్దరిని ఒకే వేదిక పైన చూడబోతున్నారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్, అట్లాగే వెంకటేష్ గారి ఫ్యాన్స్కి వాళ్ళకి ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? ఎలాంటి మసాలాస్ ఉండబోతున్నాయి? సినిమా అనగానే, సంక్రాంతి అనగానే ఇట్స్ లైక్ నేను పర్టికులర్గా చేసే జోనర్లో అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ ఫన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. సో ఈసారి వాటికి బోనస్గా చిరంజీవి గారి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మంచి యాక్షన్ అండ్ హైస్ ఉంటాయి. అండ్ మీరు అడిగినట్టు చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసిన కాంబినేషన్ కూడా చాలా క్రేజీగా ఉండబోతుంది. సో మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అండ్ లెట్స్ సీ. అంటే నేను టెన్షన్గా ఎదురు చూస్తున్నాను ఈ సినిమాని మళ్ళీ ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడాలనుకుంటున్నాను. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, దాన్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నాను. సార్ అనిల్ రావిపూడి గారి మూవీ అంటే ఒక ఫన్, అంటే వెళ్తే 2.5 hours మనం అలా కంటిన్యూషన్ నవ్వుకుంటానే ఉండొచ్చు అనే కాన్సెప్ట్, అనే థాట్కి వచ్చేసారు పబ్లిక్. సో ఈ మూవీ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? అంతే ఫన్ ఉండబోతుందా? అండ్ ఈసారి నవ్వులు ఉంటాయమ్మా, నవ్వులతో పాటు అండ్ అద్భుతమైన ఎమోషన్ డ్రామా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతిసారి నేను కథలో కామెడీతో పాటు ఏదో ఒక కంటెంట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సినిమాలో ఇంకొద్దిగా స్ట్రాంగ్గా చెప్పడానికి దొరికింది. సో ఫన్ ఉంటుంది, ఫన్తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉండబోతుంది. సార్ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి అంటే ఆయన నుండి ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళం. సో ఆయన ఎలా కష్టపడ్డారు సార్ ఈ మూవీ కోసం? అంటే ఫిట్నెస్ కావచ్చు, సో హెల్త్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సో ఇంత అందంగా కనిపించడానికి ఆయన ఎలాంటి వర్కౌట్స్ అవి కానీ, జిమ్ కానీ? ఆల్రెడీ నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నేను చాలా కేర్ తీసుకున్నారు. అండ్ వర్కౌట్ కానీ, హెల్త్ హ్యాబిట్స్ కానీ, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ కూడా ఆయన ఒకటే ఎయిమ్, ఆడియన్స్కి నేను ఫిట్గా కనపడాలి. దాని ఎయిమ్ అది. దానికి నిజంగా చాలా కష్టపడ్డారు. దాని రిజల్ట్ ఈరోజు ప్రేక్షకులందరూ ఆయన చూసిన
అవుట్ఫిట్స్లో కానీ ఆయన చూసిన దీంట్లో కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అంతా ఆయన కష్టం. సార్ సాంగ్స్ అనేవి ప్రతి మూవీకి ప్రాణం. సో ఇందులో ఉండేటటువంటి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ మ్యూజిక్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. ఇంకో 2 సాంగ్స్ రాబోతున్నాయి, ఈరోజు ఈవినింగ్ ఒక సాంగ్ రాబోతుంది. సో ఖచ్చితంగా మ్యూజికల్గా కూడా ఈ సినిమా ఆల్రెడీ ప్రజల్లో ఉంది, ఇంకా బాగుంటుంది వచ్చే 2 పట్ల కూడా. ప్రజలకి ఏం చెప్తారు? సో మన జనవరి 12 మన శంకర్ ప్రసాద్ గారు థియేటర్స్లో రాబోతుంది. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీస్, ఎంజాయ్ ద మూవీ. చూశారు కదా, ప్రతి ఒక్కరు అయితే మాత్రం సంక్రాంతి 12th అయితే మాత్రం 12వ తారీఖున జనవరి 12వ తారీఖున ఈ మూవీ అయితే మాత్రం థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ప్రేక్షకులు వచ్చి మూవీని చూసి ఆదరించాలని అయితే మాత్రం అనిల్ రావిపూడి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరస్తు లీలా, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.